మీరు ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యుండి అదేవిధంగా ఒక లా గ్రాడ్యుయేట్ అయ్యుండి మీరు ముఖ్యంగా గుంటూరు నగరంలోనే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? అలాగే ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు? నాకు టీచింగ్ మీద ప్యాషన్ ఎక్కువ అండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా కొంచెం టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ చేయటం, డిఫెన్స్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్లీ టీచింగ్ ప్రొఫెషన్కి ఫిట్ అని వాళ్ళు రికమెండ్ చేయటం. ఈ కారణం వల్లే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చిన తర్వాత నేను కాంపిటెంట్ సక్సెస్ కాలేజీలో ఇండియన్ పొలిటికల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, బ్యాంక్ క్యూస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్కి 3 బ్యాచ్ చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది మన వాళ్ళందరూ మ్యాథ్స్లో చాలా బాగుంటున్నారు, రీజనింగ్ బాగుంటుంది, ఇంగ్లీష్లోనే కొంచెం వీక్గా ఉన్నారని నేను ఇక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ 25th April 1996 6 స్టూడెంట్స్తో ఆరంభించాను. అసలు నేను కూడా ఊహించుకోవాలి 28 ఏళ్ళు ఇలా నడుపుతావు, ఇన్ని బ్యాచెస్ నడుతుంది. ఇప్పుడు 500 సెకండ్ బ్యాచ్ నడుస్తుంది, 497 బ్యాచెస్ ఆల్రెడీ పాస్అవుట్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న. ఆ రోజుల్లో ఈ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ లేవు. తెలుగు మీడియంలోనే మేము 5th క్లాస్లో ఏబీసీలు నేర్చుకున్నాం. కానీ మాకు అదృష్టం ఏంటంటే ఆ రోజున గురువులు చాలా చక్కగా బాగుండేవాళ్ళు. వాళ్ళు ఎంతో ప్రేమగా వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తారో అదే ప్రేమతో వాళ్ళు బోధించడం జరిగింది. 10th క్లాస్ వచ్చేసరికి నేను తెలుగు స్కూల్ ఫస్ట్, మ్యాథ్స్ సెకండ్ బెస్ట్, ఇంగ్లీష్ మిగిలిన అన్ని సబ్జెక్టులు చాలా బాగా రాణించడం జరిగింది. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అవ్వడం అయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ మద్రాసులో చేయడం అయింది. అప్పుడు దేశం నలుమూల నుంచి వచ్చే ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేప్పుడు కొంచెం ఇంగ్లీష్ విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక 3 months నేను ఇంగ్లీష్ గ్రామర్ బుక్, జేవి రావణ ఇంగ్లీష్ గ్రామర్ బుక్, లిఫ్కో డిక్షనరీ ఈ రెండింటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించి 3 months చాలా కష్టపడ్డాను. ఎప్పుడైతే నేను లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నానో దెన్ ఐ నెవర్ లుక్ బ్యాక్ ఇన్ మై ఎంటైర్ ఎయిర్ ఫోర్స్ కెరియర్. ఏ కోర్స్ చేసిన ఫస్ట్ సెకండ్లో ఉన్నాను. వాళ్ళు అడ్వాన్స్ ట్రైనింగ్కి 3rd and 4th line సర్వీసింగ్కి MiG-23 అడ్వాన్స్ బాంబ్స్ మీద 150 క్యాండిడేట్స్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి 21 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ 21లో నా నెంబర్ 1 అవ్వటం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఏ విధంగా కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నానో ఆ విధంగానే ఆ సిలబస్ అంతా ఇంగ్లీష్లో నేను స్వయంగా డిజైన్ చేసి ఈ కోర్సును ఇంప్లిమెంట్ చేయడం అయింది. అందుకని 3 months రోజు 3 hours చొప్పున ఇలా చేయబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఇంతకాలంగా నడపగలుగుతున్నాను.